నా పని చాలదనక నెయిల్ పాలిష్ అంతా కింద పడింది. జయ జానకి రమణ చరణ. ఇంట్లో ఇంకెవరు చిన్నపిల్లలు ఉండాల్సిన అవసరం లేదు, నేనుండగా నా పనులన్నీ అట్లాగే ఉంటాయి. ఒక నెయిల్ పాలిష్ రిమూవర్ అయిపోయింది, మొత్తం నెయిల్ పాలిష్ పడిపోయింది. ఇంకా మొత్తం మొన్నంతా క్లీన్ చేసా. కొంచెము మెయిడ్కి ఇచ్చాను, సీసా మొత్తం అవగొట్టింది కానీ అసలు మార్క్స్ కొంచెం కూడా పోలేదు. ఇప్పుడంతా దీంతో ఇంత సగం తుడిచాను, మిగతా నేను తుడుస్తున్నా. ఆమెకు చెప్పి వేస్ట్ అయింది, మొత్తం సీసా అవగొట్టింది కానీ కొంచెం మించి కూడా పోలేదు. ఎంతన్నా పని వాళ్ళని నమ్ముకోకూడదు. అలాగ చాయ్ ఇవ్వడం కూడా దండగా నన్ను అడిగితే. ఓపిక లేదని లీవ్ పెట్టుకున్నాను. ఇంకా సరే అని నా పనులు నేనే చేసుకోవాలి కదా, చేతులారా చేసుకున్న పనులకి. ఈ ఫోన్కి ఇంత పెద్ద తాడు అయిపోయింది. ఈ తాడుతోటి నెయిల్ పాలిష్ కింద పడింది డ్రెస్సింగ్ టేబుల్ పైనుంచి. డ్రెస్సింగ్ టేబుల్ కాదులే, వార్డ్రోబ్ దగ్గరే మిర్రర్. డ్రెస్సింగ్ టేబుల్ అంత పెద్ద భవనం కాదులే నేను ఉండేది, ఏదో సింపుల్గా లో బడ్జెట్లో వస్తుందని పిచ్చి పిచ్చిగా ఉన్న ఇల్లు కొనుక్కున్న. ఏదో పైన పటారం లోన లొటారం లాగా. ఇక చూడ అట్లా ఏదన్నా అంచులు తగిలిందంటే సిమెంట్ ఊడిపోతుంది. బయట బాల్కనీల్లో వాటర్ పోస్తే ఇక్కడ నానిపోతుంది. ఇవన్నీ కొంచెం ఇలాంటి వాటితోటి కవర్ చేస్తున్నా. పెయింటర్ రావట్లేదు, గ్రౌటింగ్ ఏదో చెయ్యాలి. ఇక్కడ నీళ్ళు గ్యాప్ ఉన్నట్టు కనిపించదు కానీ వెళ్ళిపోతాయి. నీళ్ళు ఎలా వెళ్తాయేమో. అందుకని లో బడ్జెట్ అని వస్తుందని చెప్పి అపార్ట్మెంట్లలో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. వీళ్ళేమో మెయింటెనెన్స్ తీసుకుంటారు, అన్నీ బయట ఏం చేస్తారో తెలీదు. చాలా చాలా డబ్బులు లాగుతారు అసోసియేషన్ వాళ్ళకు కూడా. బుద్ధి కొంచెం యూస్ చేసి సరేలే కొంచెం ఇంటర్నల్ కూడా ఏదైనా రిపేర్స్ చేసుకుందామని కామన్గా ఉంటే బాగుంటుంది. డబ్బులు వాడే తింటాడు, వాడి పొట్ట పెంచుతాడు. నాకు వాళ్ళని చూస్తేనే అసోసియేషన్ అంటేనే బూతులు వస్తాయి. ఒక బూజులు దుర్పర్ పండగకి ఇప్పుడు 15 years అయింది. సిమెంట్ వేస్తాము, సున్నాలు వేస్తున్నాం. కారిడార్ అంటే చూడ పాను ఊసినోడు అక్కడే ఊస్తారు. ఇవన్నీ పెచ్చులు ఊడిపోయినాయి అట్లాగే ఉంటాయి. వాళ్ళ ఇల్లు లోపల క్లీన్ చేసుకున్నారు, బయట అంతా ఇలా వచ్చేసింది వాళ్ళకి. నాకు అలా రాలేదులే, నాకైతే ఓన్లీ బాల్కనీ నుంచి లోపల వచ్చింది హాల్లో. వీళ్ళకి కిచెన్ లోపల వచ్చిందంటే సో ఇది పక్కన వాళ్ళది కిచెన్ అవుతుంది. డొక్కు అపార్ట్మెంట్. అందరూ బాగుంది అని అనుకుంటారు. ఇక ఏదో పెద్ద నేను చూపించేది మీకు కనిపిస్తుంది, చూపించింది చాలా ఉంటుంది. సో చూపించాను, పిచ్చిగా ఉన్నాయి చూపించారు కదా ఎవరైనా. కొంచెం బాగున్నాయి చూపిస్తేనేమో కళ్ళు ఓర్చుకోలేరు, పేల్చేస్తారు కళ్ళు చూపులతోటి. 50% క్లీన్ అయిందనే చెప్పాలి. అమ్మ చచ్చిపోతున్నా తుడవలేక. 75% క్లీన్ అయింది. అక్కడంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ కొంచెం ఇంకా బాల్కనీలో ఆ రోజు తుడిచిన సీసా పెంకులు అవన్నీ మళ్ళీ కింద పడింది. అక్కడ బాల్కనీకి వెళ్ళాక అక్కడ కూడా పెంట అయింది. ఇట్లా పని చేయాలని ఉంటుందేమో, ఎందుకు అవుతుందో ఏంటో మరి నాకు అర్థం కాదు. సీత నీట్గా కడుగుతుంది గిన్నెలు అని పొగిడాను. రేపు మా మమ్మీ వాళ్ళు వస్తారు అని చెప్పానో లేదు, ఇంకా దాని నెక్స్ట్ డే రాలేదు. ఆ రోజు కూడా మా మమ్మీ వాళ్ళు వస్తారని చెప్పిన కొంచెం సేపటికి మేడం आज मैं बाथरूम नहीं दूंगी, కొంచెం तबीयत ठीक नहीं है అని అంది. ఇంకా నాకు నెక్స్ట్ డే డౌట్ వచ్చింది వస్తుందా రాదా అని. రాలేదు, అమ్మోళ్ళు ఉన్నన్ని డేస్ రాలేదు. నేను ఫోన్ చేయలేదు, ఎందుకు చెయ్యాలి కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. రావట్లేదు అంటే చేసి చెప్పాలి కదా, అడగారు కదా ప్రతి ఒక్కళ్ళు.
సరే చూద్దాం ఏం చేస్తుందో చూద్దామని చెప్పి నేను అప్పటికప్పుడు నేనే చేసుకుంటూ ఉన్నాను. అమ్మ కొని చేసింది, నేను కొని చేశాను. ఇంకా అప్పుడప్పుడు ఒకరోజు ఎవరినో ఒకరిని నా పాత మేడ్స్ని అలా బతిమలాడుకున్నాను. వచ్చారు దివాళీ ఆ టైంలో ఎవరో ఒకరు. అందరూ నేను వద్దంటే మానేసిన వాళ్ళే సగం, సరిగ్గా చేయకపోతే. ఇంకా సరే అవసరం ఉన్నప్పుడు సరిగ్గా చేయకపోయినా అలా మానేద్దని చెప్పను. కొంచెం ఎక్సర్సైజ్ ఉండట్లేదు, నేనే చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి మానేపిస్తాను ఎవరైనా సరిగ్గా చేయకపోతే. మళ్ళీ పెట్టుకుంటాలే కావాలంటే అని చెప్పి చెప్తా. నీట్గా చేయట్లేదు, అది చేయట్లేదు అని ఎవరిని గట్టిగా చెప్పను ఫేస్ మీద. చెప్తాను చేసినంత వరకు చేశారా, సరే చేయకపోతే వద్దులే ఈ నెల నేనే చేద్దాం అనుకుంటున్నా, ఇల్లు మరీ పాడైపోతుంది, నాకు కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పి అలా అనిపిస్తే. ఇంకా లక్కీగా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు దివాళీకి నా పాత మేడ్ ఒక ఆమె ఉందిలే, స్కూల్ లక్ష్మి, ఆమె చూపు నాకు అంతగా అనిపించలేదు అన్నాను కదా, ఏది చూసినా కావాలంటది. అందరూ అట్లాగే ఉంటారు, అందరూ ఏది చూసినా కావాలంటారు, ఇది ఎంత అని. ఆ సీత కూడా అట్లాగే అడిగేది. ఇక సరే సీత మధ్యలో ఫోన్ చేశాను, ఇంకా నాకు కూడా ఓపిక ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళే ముందు అన్ని గిన్నెలతో మీ ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను, ఇంకా అమ్మని చేయొద్దని చెప్పాను, ఓన్లీ వంట పని చేసుకో అని చెప్పేదాన్ని అమ్మనైతే. ఇంకా నేనే ఇల్లు తుడిచి అలసిపోయేదాన్ని బాగా, ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయేది ఉండి. ఇంకా ఏం చేశాను, సీతకి ఏమైందని ఫోన్ చేస్తే చెప్పిందనమాట, ఇప్పుడు ఎక్కడా వెళ్ళట్లేదు, ఫుల్ టైం దగ్గర కూడా మానేశాను, ఉండి కళ్ళు తిరిగి కింద పడుతుందని చెప్పింది. అంతే చెప్పింది ఇలా టబ్లెట్ టీక్నై అంటే, మరి రోజు వచ్చినప్పుడల్లా హెల్త్ బాగాలేదంటున్నావు, మరి చేస్తావా లేదా అని నేను అడిగేదాన్ని. మరి నిన్ను పెట్టుకున్నాను, మరి నువ్వు రోజు బాగాలేదు అంటే చాలా పని ఉంది, చెప్పట్లేదు నేను నీకు బాగాలేదు అంటున్నావని. అలాంటి డబ్బులు ఇవ్వకుండా అయితే ఉండం కదా, ఇస్తాం. అడ్వాన్స్ తీసుకుంది, వాళ్ళ కొడుకుకి ఏదో సర్జరీ చేయాలి, ఇక్కడ కాళ్ళకి ఏదో ఇది అయిందంట, కాయలాగా సర్జరీ చేయాలి, ముంబైకి డబ్బులు పంపించాలంటే డబ్బులు అడ్వాన్స్ తీసుకుంది. చేసి కరెక్ట్గా చేసింది. దాని తర్వాత రోజే మా మమ్మీ వాళ్ళు వస్తారని చెప్పాను. ఇంక 1 డే 2 డే డుమ్మా కొట్టిన దానికి, ఎక్స్ట్రా చేసిన దానికి బ్యాలెన్స్ అయిపోయిందిలే. 3 days 4 days డుమ్మా కొట్టింది చేసిన వాటిల్లో. ఇలా వర్కర్స్ని నమ్ముకుంటే ఇలా ఉంటుంది. సరే ఆమె వెళ్ళిపోయినాక, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినాక కరెక్ట్గా మళ్ళీ ఒక ఆమె అమ్మ వాళ్ళు ఉండగానే మెట్ల మీద నుంచి వెళ్తుంటే ఆమెను అడిగాను, చేస్తావా అంటే, నంబర్ కూడా వద్దు, ఖచ్చితంగా వచ్చి చేస్తానని అంది. నెక్స్ట్ డే రాలేదు, ఎందుకు రాలేదో అర్థం కాలేదు. చెప్పాలి కదా, ఎలా చెప్తారంటే, కుచ్ బాత్ కోई ప్రాబ్లం నహీ హై, నంబర్ కా జరూరత్ నహీ, मैंने बात दिया तो आऊँगी ज़रूर అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ ఈలోపు ఏమవుతుందో, నహీ హై గావ్ సే దూసరా మేడం ఆ గయా, ఓ ఆ గయా, ఏ ఆ గయా అని చెప్తారు. నిజమా ఏంటి అన్నది తెలియదు. లేదంటే నా దగ్గర కొంచెం పని నీట్గా చేయాలని ఎవరైనా ఎక్కిస్తారో మరి ఏంటో మరి నాకు తెలియదు. డెఫినెట్లీ నా దగ్గర పని చెయ్యాలి, నా అండర్లో వర్క్ చేయాలంటే వాళ్ళకి నీట్నెస్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే నేను ఊరుకోను. అన్నిటికొకటి సిస్టమేటిక్ వేలో ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళ నా అమ్మని కూడా అంతే, సింక్ దగ్గర కట్టింగ్లు చేయొద్దు, కూరగాయలు ఇటువైపు పక్కన చేయాలి, అట్లా ఎవరికన్నా అది అంతే. అది ఓసిడి ప్రభావమో ఏమన్నా కానీ ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక ప్రాసెస్లో చెయ్యాలి. నా దగ్గర అయితే స్పెషల్లీ ఇక అట్లా భయపడతారేమో జనాలందరూ, అట్లా స్ప్రెడ్డింగ్ అయిపోయి ఉంటుంది, స్ప్రెడ్ చేసి ఉంటారు. స్ప్రెడ్ ఏమో కానీ నా పని అయిపోయిందిరా దేవుడా. పని చేసేటప్పుడే అన్ని మాటలు వస్తాయి, ముచ్చట్లు. వాళ్ళు ఎంత అవని అటాచ్ చేసి స్టిచ్ చేసి మరి అప్లోడ్ చేసుకుంటాను. ఆమె వెళ్ళిపోయాక ఒకరోజు వస్తా అనింది, రాలేదు కదా. ఆమె ఎవరినో పంపించింది, మధ్యలో కనిపించింది. అమ్మోళ్ళు వెళ్ళిపోయాక లిఫ్ట్ దగ్గర కనిపిస్తే అడిగాను, ఎవరు వస్తానని రాలేదు, నీ నంబర్ నా దగ్గర కొడలేదు అంటే, టీకే ఎవరో అడుగుతున్నారు పంపిస్తాను అని అనింది. సరే అని ఇంకొక అమ్మాయిని పంపించింది, లక్ష్మి అని. ఆమెకి 2 years బాబు, ట్విన్స్ ఉన్నారంట. ట్విన్స్ అనగానే నేను పనిలో అయితే పెట్టుకున్నాను. వచ్చిన రోజు నుంచి ఏ కిత్నే మే లియా, ఓ కిత్నే మే లియా, చప్పల్ కిత్నా కా హై అనుకుంటా అడుగుతూనే ఉంది నేపాలి ఆమె కూడా. ఏ తుమారా ఘర్ హై క్యా అనుకుంటే, నై మేరా ఘర్ నహీ హై, మేరా ఘర్ హై తో మై ఇధర్ క్యూ రహతీ హూ, నై ఇట్లెందుకు ఉంటుంది ఏదో అన్నా. ప్రతి ఒక్కరిగా షాదీ నై కియా, క్యూ కియా, నై కియా అంటే, మే తుమ్సే చోటీ హూ అని అన్నా ఉమ్మర్ మే. ఆమెకి 14 yearsలో పెళ్ళయిందంట. మరి 14 yearsలో నేను స్కూల్కి కూడా వెళ్తున్నాను ఇంకా. మరి 14 yearsలో పెళ్ళి అయితే ఇప్పుడు కిడ్సా పుట్టారా నీకు, చాలా లేట్గా పుట్టారా అని అన్న. మరి నన్ను అంటే మరి వాళ్ళని కూడా అనాలి కదా మనం.
ఈ 2 ఇయర్స్ బాబు ఉన్నాడంట ఇప్పుడు, ట్విన్స్. పోనీలే మంచిదే, ట్విన్స్ కదా. నాకు ట్విన్స్ నేను ఉండగా ఈ ఇంట్లో ట్విన్సే ఉండెళ్ళారు అని అంటే నేను ఫస్ట్ రెంట్కి ఇచ్చాను. ట్విన్స్ అని చెప్పంగానే తెలుగు వాళ్ళకి ఇచ్చేసాను, విజయవాడ వాళ్ళు. ఇక్కడే మా కార్నర్లోనే ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నారు. కట్టుకొని గృహప్రవేశం చేసుకునే దాకా 3-4 మంత్స్ ఎక్స్టెన్షన్ చేసుకొని మరి వెళ్ళారు. ఇక్కడే R&D కంపెనీలో వర్క్ చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి ఒక పాప ఒక బాబు. ట్విన్స్ అనగానే ఇచ్చేసా. పెద్దక్క చనిపోయిన టైంలో నాకు ఫోన్ కాల్ చేశారు బిల్డర్. ఎవరు అడుగుతున్నారమ్మా విజయవాడ వాళ్ళంటే, తెలుగుగా వెళ్ళేటప్పుడు చెప్పొద్దు, ఎంత గలీజ్గా చేశారంటే సింక్ పాడు చేశారు. అంటే వాళ్ళు కొత్తిల్లు కట్టుకొని ఇంకొకరు కొత్తిల్లు వాళ్ళకి రెంట్కి ఇచ్చినప్పుడు అది కూడా తక్కువలో, బెంగళూరులో అంత తక్కువ దొరికిందంటే కొత్తిల్లు వాళ్ళ అదృష్టం అనుకోవాలి. నక్కని దొక్కి వచ్చారు. వాస్తుని మొత్తం ఇట్లా కంపాస్ పెట్టుకొని వాస్తంతా తిరిగి చూశారంట అని చెప్పాడు బిల్డర్. వాళ్ళకి చాలా నచ్చింది, తీసుకుంటారు అంటే. ఇంకా నేను ఆ టైంలో పెద్దక్క సంవత్సరకాలు అవి ఇవి సంవత్సరం కాదు, చనిపోయిన టైమే 11th డే అవన్నీ జరుగుతుంటే పర్వాలేదు ఏదో ఒకటి ఇచ్చేయండి, తెలుగు వాళ్ళు అన్నారు కదా బాగానే చూసుకుంటారేమో అని. అప్పటికి మీరు రెంట్ ఇంతే అన్నారు అంతే అన్నారు అనుకుంటే పిసినారోళ్ళలాగా అప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను ఇచ్చేసాను. నేను అన్నానేమో నాకు తెలియదండి, బట్ నేను ఇంతకే ఇద్దామనుకున్నాను రెంట్, మీరు చాలా తక్కువకు అడుగుతున్నారు, నేను ఇంత ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నాను, సరేలే ఇంకా నా ట్విన్స్ అన్నారు ఇది అన్నారు అని చెప్పి ఇచ్చానన్నాను. అంత గోడలు సిమెంట్ చూశారు కదా, వాళ్ళకి నీలకమ్మల చైర్లు కుర్చీలు ఇవన్నీ ఉండేవి, సైకిళ్ళు మొత్తం ఇల్లంతా పెచ్చులు అన్నీ రాలగొట్టేశారు గోడలకి తగిలిచ్చి. నేను ఎన్నిసార్లు సిమెంట్ చేపించినా ఉండట్లేదు, వచ్చేస్తున్నాయి కొంచెం తగిలితే వైట్ సిమెంట్. అలా అపార్ట్మెంట్ అంటే అంత ఈజీ ఏం కాదు. సరేలే మళ్ళీ ఈ పిల్ల కూడా ట్విన్స్ అనింది. ఈరోజు కూడా బుక్కారు అనుకుంటే 8 o'clockకి ఫోన్ చేసింది రావాలా అంటే, ఈరోజు సరేలే రా నేను ఇంట్లోనే ఉన్నాను రా అని చెప్పాను. ఇంకా ఇక కొంచెం చేయమంటే ఇక పైన చేసి వెళ్ళిపోయింది. నేను మామూలుగా 8 కంటే నేను ఉండాను చూడు, ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వు ఈ టైంలో చేస్తే ఎలా పొద్దున్న చేయలేదు లేట్ అవుతుందని చెప్పాలి కదా. అందరికీ ఎలా అంటే పని చేసేసుకుంటాను, లేకపోతే గిన్నెలు ఉండవు, ఏదో కొంచెం చేసి డబ్బులు తీసుకోవాలి అన్నట్టుగా అనుకుంటారు. పైన చేసి కొంచెం పని ఉందంటే అడుగుతుంది. మొన్న ఏదో వాల్ క్లాక్ పెట్టించాను కదా, అదే కాలింగ్ బెల్ మార్పిచ్చాను కదా, అయితే ఇది చూసి అంటుంది డ్రిల్లింగ్ చేస్తే కొంచెం చెత్త పడుతుంది కదా, పూరా మిట్టి గిరా అంటే ఇంకా కచరా ఉండకుండా మరి నువ్వెందుకు ఉండో, అవసరం పడుతుంది నాకు, కచరా లేకపోతే ఎవరు పని వాళ్ళని పెట్టుకోరు కదా, కచరా గిరితా కుచ్ కచరా గిరా అని అంటుంది. అని మళ్ళీ నవ్వుతుంది ఆ మాట అనేసరికి. ఎన్నాళ్ళు వస్తే నాకు డౌటే, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న రాజ్ బుక్కారు అంటుంది, హాస్పిటల్ అనింది. కానీ నిన్న కూడా లేటుగా వచ్చింది, 7:30కి ఎప్పుడు వచ్చింది. నేను నెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇవాళ లీవ్ తీసుకున్నా, సరిపోయింది అనుకోవాలి నాకు కూడా. రేపైతే 7కే రా అని చెప్పి నీట్గా చెప్పాను, చూద్దాం ఏం చేస్తుందా అని. ఇది ఇంకొక టైంకి తుడిచేస్తా, ఇంకా నా వల్ల కాదు. నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకొని ఇక్కడ పెట్టాను, ఇగో ఈ క్లిప్ ఇరగొట్టింది మొన్నకి. ఇది తుడమంటే కొంచెం దుమ్మకి పర్వాలేదు, ఇంకా వదిలేసేలే నేను తుడుచుకుంటా అని చెప్పాను. అది వర్క్ జరుగుతుంది కదా కన్స్ట్రక్షన్ వర్క్కి. నాకు గోల్డ్ పోయినా కానీ ఏడుపు రాదు, కానీ క్లిప్పులు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అలాంటివి ఇలాంటివి పాడైతే మాత్రాన చాలా బాధేస్తుంది. ఈ మంచి క్లిప్ నాకు నయ్యం, ఇంకా కొత్త పట్టీల మీద పడలేదు నెయిల్ పాలిష్. ఏడ్చేదాన్ని, కొత్త పట్టీల మీద పడి ఉంటే ఏడ్చేదాన్ని. అలా అది కొట్టేసింది. రావడం అంతే, వాళ్ళకి ఏమి జాగ్రత్తలు తెలియదు, పైన నాజూకీగా చేస్తారు. ఇక సరే ఎవరో ఒకరు పని మనిషి అయితే కావాలి. మరి నేనైతే ఎప్పుడన్నా ఒకసారి అన్నీ క్లీన్ చేసుకోగలను, కానీ డైలీ అంటే నా వల్ల అస్సలు కాదు. అసలే సిక్నెస్ నుంచి రికవర్ అవుతున్న దాన్ని, ఆఫీస్లో పని, ఇక్కడ పని, ఇంట్లో పని, అన్ని పనులు చేయాలంటే నాకు అవ్వట్లేదు. ఫస్ట్ ట్రాఫిక్లోనే సగం ఎనర్జీ పోతుంది. ఓకే, ఈ మాత్రం నీట్గా చేశానంటే పర్వాలేదు.
ఇంకా యాక్చువల్గా లైట్ పెట్టిన అతను కొంచెము ఫాల్ట్ చేశాడు, వైర్లన్నీ బయట బయట పెట్టి. నేను ఇలా ప్లగ్ సిస్టమ్ లాగానే ఉంచమన్నాను ఇలా, సో దట్ నేను ఇది తీసి అవసరం ఉన్నప్పుడు. కాలింగ్ బెల్ అయితే ఆటోమేటిక్, ఇదైతే ఇంకేదైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని అలా. సరే ఇక్కడ వైట్ ఇది తెచ్చి పెట్టాను, అది చూడకుండా వేరేది పెట్టేశాడు. సరే మారుస్తానికి మళ్ళీ వస్తా అన్నాడు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. ఆయనకి వచ్చేటప్పుడు టర్పెంట్ ఆయిల్ తీసుకురమ్మని చెప్పాను పడిన రోజే, తేలేదు. అదే అమ్మ నా వల్ల కావట్లేదు, ఇంకా మాట్లాడటానికి కూడా ఓపిక లేదు. తిని రైస్ అయిపోయింది, తినేసి ఒక రౌండ్ నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. జోక్ చెప్పాలి, యాక్చువల్గా నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకుందామంటే, మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నేను అమ్మ ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాము. అందులో ఎందుకో నాకు నచ్చట్లేదు. ఇక ఆ టైంకి నాన్నగారు కూడా చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటే వద్దులే అమ్మ వెళ్ళిపోదామని ఇంకా 2-3 షాపులు తిరిగే అనుకున్నా. ఇంకా అమ్మ కూడా ఓపిక లేదు, ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఇంకా వచ్చేసాను. ఆ నెక్స్ట్ డే నేను ఒకదాన్ని, అన్నీ నచ్చుతున్నాయి, ఇంకా నాకేమో అర్థం కావట్లేదు తీసుకోవాలా వద్దా కాస్ట్ని చూస్తుంటే. అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి ఒక దగ్గర అయితే ఇయర్ రింగ్స్ కాదు, చైన్ కాదు, సరే ఫింగర్ రింగ్స్ ఇది చూద్దామని అనుకొని వెళ్ళాను. ఇది కూడా వంగిపోయింది, అంటే బయటకు రావట్లేదు, నొక్కుంటుంది బాగా. అయితే ఒకటి చూడు ఎంత రెడ్ అయిపోయింది. ఒకటి ఇలా వేసుకొని చూశాను, చూస్తే కరెక్ట్గానే సరిపోయింది, కానీ ఈ నెయిల్ పాలిష్ లేక అందంగా కనిపించట్లేదు. సరే నేను నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చుకొని డిసైడ్ అయితే నాకు అర్థం కావట్లేదు అని బయటకు వచ్చాను అనమాట. ఏదో ఒక సాకు చెప్పాలి కదా, అన్నీ చూశాక వాళ్ళు తిట్టుకుంటారు కదా. సరే నాకు నెయిల్ పాలిష్ పెట్టుకున్నాక వచ్చి ఆ రింగ్ కావాలా వద్దా చూసుకుంటాను. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడైతే ఇలా చూస్తుంటే అయితే నాకు నచ్చట్లేదు అంతగా. ఈ లైట్ మూలంగా బాగుందేమో, బయట లైట్లో అంత మెరుస్తుందో లేదో తెలీదు అని చెప్పాను. నెయిల్ పాలిష్ పెట్టుకుంటేనే చెయ్యన్న అందంగా కనిపిస్తుంది. అది కూడా అన్ని కలర్స్ కాదు, కొన్ని కలర్సే బాగా కనిపిస్తాయి. అది అలా నెయిల్ పాలిష్ కోసము ఇంత పని అయ్యింది, ఇంత పెద్ద వీడియో అయ్యింది. ఎవరు చూస్తారో కానీ ఓపిక్గా అంత పెద్ద వీడియో చూడండి. देखो लक्ष्मी बात करते करते ये भूल गए हो, हाँ मैं करना है, मैं करती हूँ, मगर भूलना नहीं, तुम्हारा काम तुम करते जाना है. तुम चले जाने के बाद देखो कीड़ा कितना घूम रहा है, इसलिए डेटॉल से करना है. नीट है तो अच्छा दिखता है लक्ष्मी, पता चल जाएगा एक दिन नहीं किया तो प्लेटफॉर्म. मैं कुछ तो बनाती हूँ, ऐसा नहीं कुछ भी नहीं बनाती हूँ बोलकर. ऐसा शुरू करना है. कल ये वीडियो दिखाती हूँ तुमको, आज नहीं, मेरे व्हाट्सएप में भी नहीं करती हूँ, कल दिखाने के लिए आज वीडियो बना रही हूँ. गीला कपड़ा से पोंछना है अपने. 1 मिनट लगा, देखो वीडियो कितना 2 मिनट है.